శ్రీమాత్రి నమః. నమస్తేనండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్‌ని చూస్తున్నందుకు మీకు ధన్యవాదములు. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు మనము దేవి భాగవత పురాణంలోని కథలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు తీసుకెళ్లగలరని ఆశిస్తున్నాను. ఈ చరాచర జగత్తు అంతా ఆ పరాశక్తికి ఒక క్రీడా విలాసము. జగత్ సృష్టి వేళ సృజన స్వరూప, రక్షణ వేళ పాలన స్వరూప, సంహార వేళ రౌద్ర స్వరూప, పరా పశ్యంతి మధ్యమ వైఖరి, భేదాలతో ఉన్న వాక్కు ఆ తల్లి స్వరూపమే. కనుక త్రిమూర్తి సంపూజిత ఆ జగన్మాత ప్రసన్నురాలై మనకు అందరికీ అమోఘమైన వాక్శక్తిని అనుగ్రహించుగాక. ముందుగా శ్రీమన్ మహాదేవికి నమస్కరించి నరనారాయణులకు శిరస్సు వంచి సరస్వతీదేవిని వ్యాస మహర్షిని అభినందించి పురాణం ప్రారంభిద్దాము. పూర్వము నైమిషారణ్యంలో సమావిష్టులైన ఋషులందరూ సూతుణ్ణి సవినయంగా అభ్యర్థించారు. సూత మహర్షి, నువ్వు 100 సంవత్సరాలు జీవించు. వ్యాసుడి శిష్యుడివి, మహామతివి, ఎన్నెన్నో పుణ్యకథలు మాకు వినిపిస్తున్నావు. ఎంతో మనోహరంగా చెప్తున్నావు. విష్ణు కథలు చెప్పావు, అవతార కథలు వర్ణించావు, శివుడి చరిత్రలు వినిపించావు, భస్మ రుద్రాక్షల మహిమలు వివరించావు. అన్నీ భక్తి శ్రద్ధలతో విన్నాము. ఇక నీ పుణ్యమా అని జ్ఞాన ఆనందాలను పొందాము. ఇంక ఇప్పుడు పావన లోకాల్లోకెల్లా పావనము, అనాయాసంగా భుక్తిముక్తి ప్రదము అయిన పురాణాన్ని నీ ముఖత వినాలని అనుకుంటున్నాము. దయచేసి అటువంటి పురాణాన్ని అనుగ్రహించమని కోరుకున్నారు. ఇప్పుడు సూత మహర్షి ఇలా చెప్పడం ప్రారంభించాడు. శౌనకాది మునీశ్వరులారా, అడగవలసింది అడిగారు, లోకహితం కోరి అడిగారు కనుక సర్వశాస్త్ర సారము పవన పావనము దేవి భాగవతం వినిపిస్తాను. శ్రద్ధగా ఆలకించండి. ఇది చెవిని పడనంత వరకే మిగతా పురాణాలు, తీర్థాలు, వ్రతాలు మిడిసిపడేవి. ఈ దేవి భాగవతం పాపారణ్యాలకు గండ్రగొడ్డలి లాంటిది. వినిపిస్తాను వినండి అని సూతుడు అన్నాడు. మునీశ్వరులారా, విష్ణుమూర్తి అంశతో పరాశరాత్మజుడుగా వ్యాసుడు జన్మించిన సంగతి మీకు తెలుసు కదా. వేదాలను 4గా విభజించి శిష్యులకు నేర్పాడు. వేదాధికారం లేని వారికి ధర్మజ్ఞానం ఎలా కలుగుతుందా అని ఆలోచన చేసి పురాణ సంహితలు రచించాడు. శిష్యుల ద్వారా ప్రచారంలోనికి తెచ్చాడు. అష్టాదశ పురాణాలు కూడా రచించాడు. మహాభారతం రచించాడు. ఇవన్నీ నాకు వినిపించాడు, చదివించాడు కూడా. వాటిలో దేవి భాగవతము ఉత్తమోత్తమ పురాణము, భుక్తిముక్తి ప్రదము. దీన్ని స్వయంగా వ్యాసుడే జనమజేయుడికి వినిపించాడు. మీరు కూడా భక్తి శ్రద్ధలతో వినండి అని ఇలా చెప్తున్నాడు. ఈ జనమజేయుడి తండ్రి పరీక్షిన్ మహారాజు ఒక ముని శాపం కారణంగా తక్షక సర్పదష్టుడై దుర్మరణం చెందాడు. అతడి సంశుద్ధిని ఆకాంక్షించి జనమజేయుడు ఈ దేవి భాగవత మహాపురాణం శ్రద్ధగా విన్నాడు. 9 రోజులు దీక్షగా జరిగింది ఈ పురాణ శ్రవణము. అటుపైన దేవీ యజ్ఞం నిర్వహించి జనమజేయుడు కూడా తరించాడు. దివ్యరూపధరుడై దేవీ సాలోక్యం పొందాడు. తండ్రికి ఉత్తమ గతులను కల్పించిన తనయుడయ్యాడు. వ్యాసుణ్ణి అర్చించిన ఆనందాన్ని, అపూర్వమైన సంతృప్తిని పొందాడు. ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను తేలికగా ప్రసాదించే పురాణ రాజము దేవి భాగవతము. ఈ దేవీ గాథను భక్తితో విన్నవారికి సకల సిద్ధులు కరతలామలకాలు. అందుచేత మానవులంతా తప్పకుండా వినాలి. ఒకరోజు విన్నా, ఒక పూట విన్నా, ఒక ముహూర్తం సేపు విన్నా, క్షణకాలం విన్నా, భక్తితో వింటే చాలు. వారికి ఇంక ఏ దుర్గతి దరిదాపులకైనా రాదు. సర్వయజ్ఞ, సర్వతీర్థ, సర్వదాన ఫలితాలు కేవలం ఈ పురాణ శ్రవణంతోనే చేతికి అందుతాయి. కృతయుగంలో మానవులకు ఆచరించవలసిన ధర్మాలు చాలా ఉండేవి. కలియుగంలో మాత్రము పురాణ శ్రవణం ఒక్కటే ధర్మము. దీన్ని ఆచరిస్తే చాలు, అన్ని ధర్మాలు ఆచరించినట్లే. కలియుగంలో ప్రజలు ధర్మాచార విహీనులవుతారని, అల్పాయుష్కులు అవుతారని గ్రహించిన వ్యాస భగవానుడు లోకుల హితం కోరి
ఈ పురాణ సుధారసాన్ని అందించాడు. దీన్ని రవ్వంతర గ్రోలితే చాలు అందరూ తరతరాలకు అజరామరులు అవుతారు, వంశాలు అజరామరణం అవుతాయి. ఈ మహాపురాణాన్ని ఏ నెలల్లో వినాలి, ఏ రోజుల్లో వినాలి, ఏ సమయాల్లో వినాలి, ఎవరు వినాలి, ఇలాంటి నియమాలు ఏమీ లేవు. అన్ని వేళల్లోనూ వినవచ్చును. మానవులైతే చాలు అందరూ వినవచ్చును. దేవీ నవరాత్రులలో నవాయుహంగా యజ్ఞంగా వింటే విశేషంగా పుణ్యఫలం దొరుకుతుంది. ఇలా విన్నవారు గడిచిన జీవితంలోనూ గడిచిన జన్మల్లోనూ చేసిన మహాపాపాలన్నీ తొలగిపోతాయి, పరమ పవిత్రులవుతారు. ఉగ్రతపస్సులతో గాని, తీర్థ సేవలతో గాని, రకరకాల దానాలతో గాని, యజ్ఞ యాగాదులతో గాని లభించని పుణ్యఫలము ఈ నవాహ దీక్షతో లభిస్తుంది. గంగా, గయా, కాశీ, నైమిషము, మధుర, పుష్కరము, బదరికాశ్రమము ఇవి ఏవి ఇవ్వలేనంత పుణ్యాన్ని ఈ నవాహ భాగవత శ్రవణ మహాయజ్ఞం ఇస్తుంది. అందుకనే దీన్ని దేవీ మకము, దేవీ యజ్ఞం అన్నారు. అశ్వయుజ మాసంలో శుక్లపక్షాన సూర్యుడు కన్యా రాశిలో ఉన్నప్పుడు అష్టమి నాడు శ్రీమన్ మహాదేవిని హేమసింహాసనం మీద అర్చించి యోగ్యుడైన ఒక సద్బ్రాహ్మణుడికి ఈ దేవీ భాగవత గ్రంథాన్ని బహూకరిస్తే ఆ పుణ్యఫలము అంతా ఇంతా కాదు. ఆ దాత సాక్షాత్తు దేవీ సాలోక్యం పొందుతాడు. దేవీ భాగవతం నుంచి కనీసము ఒక శ్లోకాన్ని గాని, శ్లోక భాగాన్ని కానీ, ఒక పుటను గాని, పుటంలో కొంత భాగాన్ని గాని నిత్యము భక్తితో పఠిస్తే గలిగితే చాలు అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు. అటువంటిది మొత్తం పురాణాన్ని చదివినా, విన్నా, ఇంటిలో ఉంచుకున్నా లభించే పుణ్యఫలం వర్ణనాతీతము. దుశ్శకున భయము, దుస్వప్న భయము, మహామారి భయము, మరణ భయము సమస్తము తొలగిపోతాయి. బాలగ్రహ భూతప్రేత పీడలన్నీ దేవీ భాగవతం పేరు చెబితే చాలు దిగ్దిగంతాలకు పారిపోతాయి. చతుర్విధ పురుషార్థాలలో విజయ పరంపరలతో ఆ గృహము, ఆ గృహస్థుడు, ఆ వంశము, ఆ వంశస్థులు తరతరాలకు విరాజిల్లుతారు. సమంతకమణిని అపహరించాడు అనే అపవాదును తొలగించుకోవడం కోసము అలనాడు శ్రీకృష్ణుడు ప్రసేనుడిని వెతుకుతూ అడవిలోకి వెళ్ళాడు. ఎన్ని రోజులకు తిరిగి రాలేదు. ఏమైపోయాడో తెలియక అలమటించిన వసుదేవుడు దేవీ భాగవతాన్ని నవాహ దీక్షగా ఆలకించాడు. అది ముగిసేసరికి శ్రీకృష్ణుడు విజయలక్ష్మి సనాథుడై తిరిగి వచ్చాడు. ఇంతటి మహిమాన్వితం ఈ పురాణ శ్రవణము. అపుత్రులకు పుత్రులు కలుగుతారు, నిర్ధనులకు సంపదలు లభిస్తాయి, రోగిష్ఠులకు ఆరోగ్యం చేకూరుతుంది. ఇది భాగవతామృతము. గొడ్రాళ్లకు సంతానవతులు అవుతారు, దీర్ఘాయుష్మంతులను పొందుతారు. ఈ పుస్తకము ఏ ఇంటిలో ఉంటే ఆ ఇల్లే ఒక తీర్థము. ఆ ఇంటిలోని వారంతా పరమ పావనులు అవుతారు. వారికి ఏ కష్టము, ఏ దుఃఖము ఎప్పుడూ రాదు. అపజయం అనేదే ఉండదు. అష్టమి, నవమి, చతుర్దశి తిథుల్లో దీనిని పఠించిన వారు, విన్నవారు మహాదేవికి అత్యంత ప్రియులు, ఆప్తులు అవుతారు. ఇలా పఠించిన బ్రాహ్మణుడు వేద వేదాంతాల్లో అగ్రగణ్యుడు అవుతాడు. క్షత్రియుడు ధరణీపతి అవుతాడు. వైశ్యుడు అనంత సంపదలతో కుబేరుడు అవుతాడు. శూద్రుడు సంఘంలో ఉత్తమోత్తముడు, పరమ పూజ్యుడు అవుతాడు. అప్పుడు శౌనకాది మహర్షులు సూతుని ఇలా అడుగుతారు: మహర్షి, ఎవరు ఈ జగదంబిక? ఆవిడ ప్రభావం ఏమిటి? ఎలా ఆరాధించాలి? నువ్వు కృపామూర్తివి, వివరంగా చెప్పి మమ్ము ఈ శోక సముద్రం నుంచి ఉద్ధరింపుము అని అడుగుతారు. అప్పుడు సూత మహర్షి క్లుప్తంగా చెబుతాను ఆలకించు. దేవి మహిమ అనంతము, ఎవరు వివరించి చెప్పలేరు. ఆ తల్లి సచ్చిదానంద రూపిణి, నిత్య సత్య పరాత్పర, ఈ జగత్తులో అంతటా వ్యాపించి ఉంది. మా తండ్రి బ్రహ్మదేవుడు ఆ మహాదేవిని ఆరాధించటం వల్లే జగత్తులు సృష్టించగలుగుతున్నాడు. దుకైటబుల బారి నుంచి తప్పించుకోగలిగాడు. విష్ణుమూర్తి లోకాలను పరిపాలిస్తున్నాడన్నా, రుద్రుడు కల్పాంతంలో సంహరిస్తున్నాడన్నా అంతా ఆ తల్లి కరుణా కటాక్ష మహిమే. ఈ సంసార బంధానికి, బంధ విముక్తికి కారణము ఆదిశక్తియే. ఆవిడ సర్వేశ్వరి, పరమ విద్యా స్వరూపిణి. నవరాత్ర విధానంలో అర్చించు. నవాహ దీక్షతో దేవీ భాగవతం పురాణ శ్రవణం చెయ్యి. అది ముగిసేలోగా
నీ పుత్రుడు నీ ముందు ఉంటాడు. ఇది నిశ్చయము. ఆ పురాణ మహిమ అంతటిది. అది చదివిన వారికి, విన్నవారికి ముక్తి అనేది సత్యము. నారద, నీ మాటలు వింటుంటే జ్ఞాపకం వచ్చింది. అవును, నాకు తెలిసిన ఒక దేవీ మహిమ చెబుతాను విను. దేవకీకి 8వ సంతానంగా జన్మించిన వాడి చేతిలో కంసుడు మరణిస్తాడు అని అలనాడు అశరీరవాణి చెప్పింది. అది విన్న కంసుడు నన్ను, దేవకిని కారాగారంలో బంధించి పుట్టిన శిశువును పుట్టినట్టు 6గురిని పొట్టన పెట్టుకున్నాడు. దేవకీదేవి గర్భశోకానికి అంతం లేదు. రేయింబవళ్ళు విలపించింది. అప్పుడు ఒక రోజున నేను మా కుల గురువు గర్గుడితో రహస్యంగా సంప్రదించాను. ఒక్క పుత్రుడినైనా దక్కించుకునే ఉపాయము చెప్పమన్నాడు. ఇప్పుడు ఆయన దుర్గాదేవిని ఆరాధించు. అదే తరుణోపాయము. ఆ తల్లి అనుగ్రహిస్తే నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు. నేను కారాగారంలో ఉన్నాను. ఎలా ఆరాధించను? అందుకని నా పక్షాన నువ్వే ఆ తల్లిని ఆరాధించి ప్రసన్నురాలిని చెయ్యి అని అభ్యర్థించాను. దానికి గర్గుడు సమ్మతించి వింధ్యాద్రికి వెళ్ళి దుర్గాదేవిని నియమనిష్టలతో ఆరాధించాడు. జగన్మాత ప్రత్యక్షమైంది. భూభారాన్ని తొలగించడం కోసము శ్రీ మహావిష్ణువు దేవకి వసుదేవులకు అష్టమ గర్భంగా జన్మిస్తాడు. పుట్టిన వెంటనే ఆ శిశువును తీసుకువెళ్ళి యశోదకు అప్పగించాలి. అక్కడ పుట్టిన ఆడపిల్లను తెచ్చి దేవకి పొత్తిళ్లలో పరుండబెట్టాలి. పని చెయ్యవలసింది మీ వసుదేవుడే. కంసుడు ఆడ శిశువును నేలకు విసురుతాడు. అప్పుడు అది ఆకాశానికి ఎగిరి నా అంశగా వచ్చి ఈ వింధ్యాద్రిలో కొలువు తీరుతుంది. గర్గ, ఇక నువ్వు వెళ్ళు. ఇది దేవకార్యము. దీనికి తిరుగులేదు అని దుర్గాదేవి ప్రసన్న చిత్తంతో పలికిందట. గర్గుడు మధురకు వచ్చి ఇదంతా నాకు విన్నవించాడు. మా దంపతులము ఎంతో సంతోషించాము. ఆ తర్వాత అన్నీ ఆ తల్లి చెప్పినట్లే జరిగాయి. నారద, ఇప్పటికప్పుడు మళ్ళీ దేవీ మహిమను గురించి వింటున్నాను. అందుచేత దయచేసి నువ్వే ఆ దేవీ భాగవతం వినిపించి మళ్ళీ నా పుత్రుని నాకు చేర్చు. నువ్వు దయానిధివి. నా అదృష్టం కొద్దీ ఈరోజు ఇలా దయచేశావు. శ్రమ అనుకోకుండా పురాణ శ్రవణం చేయించు అని అడగగా వసుదేవుడి అభ్యర్థనను విన్న నారదుడు కాదనలేకపోయాడు. ఒక మంచి రోజున మంచి ముహూర్తాన దేవీ భాగవత పురాణ ప్రవచనము ఆరంభించాడు. నిర్విఘ్న పరిసమాప్తి కోసము బ్రాహ్మణులు వినాయక పూజలు చేసి నవాక్షర మహాదేవి మంత్రాన్ని జపించారు. మార్కండేయ పురాణంలో చెప్పిన దేవీ స్తోత్రాలు పఠించారు. ప్రథమ స్కందంలో ఆరంభించి నవాహ దీక్షతో 12 స్కందాలు ప్రవచనం పూర్తి చేశారు. నారదుడు వసుదేవుడు భక్తి శ్రద్ధలతో భాగవతామృతాన్ని ఆస్వాదించాడు. 9వ రోజున పురాణం పూర్తి కాగానే ప్రసన్న చిత్తంతో నారదుడికి పూజా సత్కారాలు జరిపించాడు. మహాబిలంలో శ్రీకృష్ణుడి ముష్టిఘాతాలకి జాంబవంతుడి శరీరం పులిసిపోయింది. జాంబవంతుడు నీరసపడ్డాడు. అప్పటికి శ్రీకృష్ణుడి భగవంతుడుగా గుర్తించగలిగాడు. భక్తితో శిరసు వంచి నమస్కరించాడు. అపరాధం క్షమించమని కాళ్ళ మీద పడ్డాడు. మహానుభావ, గుర్తించాను. నువ్వు భగవంతుడివి, నా రాముడివి. సముద్రానికి సేతువు నిర్మించి లంకా పట్టణాన్ని ధ్వంసం చేయించి రావణాసురుణ్ణి సంహరించిన నీ రోషము గుర్తుకు వచ్చింది. ఆ రోషమే సంకేతంగా నిన్ను గుర్తించాను. నువ్వు నా రాముడివే, శ్రీరామచంద్రుడివి. కృష్ణావతారంలో వచ్చావు. ఎంత అపచారం చేశానో క్షమించు, మనసారా క్షమించు. నేను నీ భృత్యుణ్ణి. ఏమి ఆజ్ఞాపిస్తావో ఆజ్ఞాపించు అని పలకగా శ్రీకృష్ణుడు, భుక్షరాజ, శమంతమణి కోసము నేను ఈ బిలంలోకి వచ్చాను అన్నాడు. ముక్తసరిగా శ్రీకృష్ణుడు అనడమేమిటి? జాంబవంతుడు మణితో పాటుగా తన కన్యామణి జాంబవంతిని కూడా కృష్ణుడికి కానుకగా సమర్పించాడు. అర్ఘ్యపాద్యాదులతో అర్చించాడు. రెండింటినీ స్వీకరించి శ్రీకృష్ణుడు సంతోషంగా ద్వాపరాపతికి బయలుదేరుతాడు. దేవీ భాగవత శ్రవణం చేసి నారదుణ్ణి సత్కరించి నిలబడ్డ వసుదేవుడి కళ్ళకి గుమ్మంలో శ్రీకృష్ణుడు శమంతక మణితో కన్యామణితో కనిపించి కనువిందు చేశాడు. వసుదేవుడికి తనువు పులకించింది.
కన్నుల్లో ఆనంద బాష్పాలు. శ్రీకృష్ణుడి రాకతో నారదుడు సంతోషించి అందరినీ ఆశీర్వదించి సెలవు తీసుకున్నాడు. బ్రహ్మసభకు వెళ్ళిపోయాడు. శౌనకాది మునులారా, ఇది హరిచరిత. దీన్ని చదివిన వారికి, విన్నవారికి అపవాదులు, అపయశస్సులు తొలగి సుఖ సంతోషాలు పుష్కలంగా లభిస్తాయి. కోరిన కోరికలన్నీ తీరుతాయి. జన్మాంతరంలో ముక్తి లభిస్తుంది. దేవి భాగవత మహత్యాన్ని తెలియజెప్పే మరొక ఇతిహాసం ఉంది. అది కూడా వినిపిస్తాను, శ్రద్ధగా వినండి అంటూ సూత మహర్షి కొనసాగించాడు. పూర్వకాలంలో ఒకప్పుడు అగస్త్యుడు లోపాముద్రతో కలిసి కైలాసానికి వెళ్ళి కుమారస్వామిని అభ్యర్థించి కథలు గాథలు అనేకం తెలుసుకున్నాడు. తీర్థ దాన వ్రతమహత్యాలు ఎన్నో షణ్ముఖుడు చెప్పగా విని ఆ వృద్ధ దంపతులు ఎంతగానో ఆనందించారు. అయినా తృప్తి కలగలేదు. లోకహితం కోరి దేవి భాగవతం గురించి, దాని మహిమ గురించి చెప్పమని అడిగారు. త్రిలోక జనని ఆ పురాణంలో కీర్తింపబడిందట గదా, మాకు తెలియజెప్పవా అని అభ్యర్థించాడు. అప్పుడు స్కందుడు ఇలా ఆరంభించాడు. కుంభసంభవ, భాగవత మహత్యాన్ని విస్తరించి చెప్పాలంటే ఎవరి వల్ల అయ్యే పని కాదు. నువ్వు అడిగావు కనుక క్లుప్తంగా చెబుతాను. సచ్చిదానంద రూపిణి జగదంబిక భుక్తిముక్తి ప్రదాయినిగా సాక్షాత్కరించేది దేవీ భాగవతంలోనే. అందుచేత దేవీ భాగవతం అంటే దేవీ వాంగ్మయ రూపము. దీన్ని పఠన శ్రవణాలకు దుర్లభమైనది ఏది ఈ సృష్టిలో లేదు. ఇప్పటికీ వివస్వంతుని కొడుకు శ్రద్ధాదేవుడు ఒక మహారాజు ఉన్నాడు. అతడికి ఎంతకాలానికి పిల్లలు కలగలేదు. మగబిడ్డ కలగాలని ఆకాంక్షించి వశిష్ఠుల వారి అనుమతితో ఒక ఇష్టిని అంటే పుత్రకామేష్టిని నిర్వహించాడు. ఇతడి భార్య శ్రద్ధాదేవి తనకు ఆడపిల్ల కావాలని ఆ విధంగా హోమం నిర్వహించమని అభ్యర్థించింది. మహర్షి అలాగే హోమం చేశాడు. ఇష్టి పూర్తి అయ్యింది. కొంతకాలానికి శ్రద్ధాదేవి గర్భం ధరించింది. ఆడపిల్లను ప్రసవించింది. ఇలా దేవి, ఆ పాపకు ఇలాదేవి అనే పేరు పెట్టారు. కానీ మహారాజు మనస్సు కలుక్కుమంది. మగపిల్లవాడు కావాలని సంకల్పించి ఇష్టిని నిర్వహిస్తే ఆడపిల్ల పుట్టిందేమిటి? గురుత్తమ, ఈ సంకల్ప వైషమ్యము ఎలా జరిగింది అని వశిష్ఠుల వారిని అడిగారు. వ్యతిక్రమం ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో చెప్పి ఇలాదేవి మగవాడుగా మారాలంటే ఈశ్వరుణ్ణి ప్రార్థించమని సలహా చెప్పాడు వశిష్ఠుడు. శ్రద్ధాదేవుడు శివుణ్ణి ప్రార్థించాడు. శివానుగ్రహము, గురువు అనుగ్రహము కలిసి ఇలాదేవి పురుషుడుగా మారిపోయింది. ఉద్యుమ్నుడు అని అప్పుడు మళ్ళీ నామకరణం చేశారు. ఆ రాకుమారుడు సకల విద్యలకు సముద్రుడయ్యాడు. యవ్వనంలోకి అడుగుపెట్టాడు. ఒకనాడు వేట కోసం ఒక మహావనంలోకి అడుగుపెట్టాడు. పరివారంతో కలిసి రథారూఢుడై అడవి నుంచి అడవికి పయనిస్తున్నాడు. మేరు పర్వతానికి చేరువలో ఉన్న ఒక వనం చేరుకున్నాడు. ఆ వనానికి ఒక చరిత్ర ఉంది. ఒకప్పుడు శివపార్వతులు అక్కడ క్రీడిస్తూ ఉండగా శివదర్శన లాలాసులైన మునులు తెలియక హఠాత్తుగా ప్రవేశించారు. పార్వతి సిగ్గుపడింది. అది గ్రహించిన మునులు వెంటనే వెళ్ళిపోయి శ్రీహరిని శరణు వేడుకొన్నారు. కానీ పార్వతీని సముదాయించడం కోసం శివుడు ఆ వనానికి ఒక శాపం ఇచ్చాడు. ఈ రోజు నుంచి ఈ వనంలోకి ప్రవేశించిన పురుషులు ఎవరైనా సరే స్త్రీలుగా మారిపోతారు అని కట్టడి చేశాడు. ఈ వృత్తాంతం తెలిసిన పురుషులు ఎవరు ఆ వనం దరిదాపుల్లోకైనా వెళ్ళరు. సుద్యుమ్నుడికి ఈ విషయం తెలియక ప్రవేశించాడు. ప్రవేశించడమేమిటి, తాను తన తోటివారు అందరూ స్త్రీలుగా మారిపోయారు. మగ గుర్రాలు కూడా ఆడగుర్రాలైపోయాయి. కారణం తెలియక నివ్వెరపోయారు. చేసేది ఏమీ లేక అలాగే ఆ అరణ్యాల్లో సంచరించారు. అలా సంచరిస్తూ బుధుడి ఆశ్రమం చేరుకున్నాడు. ఈ సుందరాంగిని చూసి బుధుడు కామావేశంతో, ఎవరు ఈ అందగత్తె? ఉన్నత పయోధురాలు, దొండపండు లాంటి పెదములు, మల్లెముగ్గల్లాంటి పలువరస, చంద్రబింబం లాంటి వదనము, పద్మాల్లాంటి కన్నులు. బుధుడికి ఆమె మీద మనస్సయింది. ఆ సుందరాంగి కూడా బుధుడిని చూసి అలాగే మన్మథ భావాలకు లోనైంది. చంద్రుడిలా ఉన్నాడు, ఎవరబ్బా ఈ అందగాడు అనుకుని చూపులు కలిశాయి, మనసులు కలిశాయి, తనువులు కలిశాయి.
ఆ సోమనందుడి ఆశ్రమంలో కామ సుఖాలు అనుభవిస్తూ చాలా కాలం ఉండిపోయింది. గర్భవతి అయింది. పురూరవసుడికి జన్మనిచ్చింది. కొంతకాలం గడిచింది. ఒకనాడు తన పూర్వరూపము, తన రాజ్యము, తల్లిదండ్రులు అన్నీ జ్ఞాపకం వచ్చి దుఃఖించి దుఃఖించి ఇక ఆశ్రమము ఉండలేక వెళ్ళిపోయింది. వెతుక్కుంటూ వెళ్ళి వశిష్ఠుడి ఆశ్రమం చేరుకుంది. మా కులగురువును చూడటంతోనే దుఃఖం పొంగి వచ్చింది. కాళ్ళ మీద పడి తపించింది. మళ్ళీ పురుషత్వం వచ్చేటట్లుగా అనుగ్రహించమని ప్రార్థించింది. వశిష్ఠుడు మంత్రశక్తితో జరిగిన వృత్తాంతమంతా తెలుసుకున్నాడు. కైలాసానికి వెళ్ళాడు. శివుని అర్చించి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. ఉప్పులింగడుగా కదా అని భక్తిభావంతో స్తుతించాడు. కైలాసవాస నీలకంఠ, భుక్తిముక్తి ప్రదాయక, శివరూప శివ, వృషభవాహన శరణ్య పరమాత్మ, త్రిమూర్తి స్వరూప దేవాదిదేవ, వరద, యజ్ఞఫలద గంగాధర, నమోన్నమః నమోన్నమః అని ప్రార్థించాడు. అప్పుడు బోళాశంకరుడు ప్రత్యక్షమయ్యాడు. వృషభవాహనం మీద పార్వతీ సమేతుడై దర్శనం అనుగ్రహించాడు. వరం కోరుకోమన్నాడు. అప్పుడు వశిష్ఠుడు ఆడపిల్లగా జన్మించి మగపిల్లవాడుగా మారి ఇప్పుడు మళ్ళీ స్త్రీత్వము పొందిన ఇలాదేవికి అంటే సుద్యుమ్నుడికి తిరిగి పురుషత్వం ప్రసాదించమని వశిష్ఠుడు అభ్యర్థించాడు. అప్పుడు దానికి శివుడు ఆమోదించాడు. ఒక నెల పురుషుడుగా, ఒక నెల స్త్రీగా ఉండమని, అలా ఉంటుందని శివుడు వరం ఇచ్చి అంతర్ధానం చెందాడు. వశిష్ఠుడు అంతటితో సంతృప్తి చెందగా జగదీశ్వరుని స్తుతించాడు. శరణాగత వత్సల దుర్గా దేవేశి, దుఃఖహంత్రి, భక్తిగమ్య మహామాయ జగదంబిక, మూర్తి సంసేవిత, నిన్ను స్తుతించాలంటే సమర్థుడెవరు? కేవలం భక్తితో నమస్కరించడం తప్ప అని అమ్మవారిని ప్రార్థించాడు. వశిష్ఠుడి స్తోత్రానికి జగదీశ్వరి ప్రసన్నురాలైంది. సుద్యుమ్నుడికి మందిరానికి వెళ్ళి భక్తితో నన్ను అర్చించు. నాకు అత్యంత ప్రీతిపాత్రమైన దేవి భాగవతాన్ని వివాహ నియమంతో అతడికి వినిపించు. అది ముగిసేసరికి తిరిగి పురుషత్వం పొందుతాడు అని ఆజ్ఞాపించింది అమ్మవారు. దానికి వశిష్ఠుడు సంబరపడ్డాడు. ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. దేవి ఆజ్ఞను వివరించాడు. అశ్వయుజ శుక్లపక్షంలో దేవిని ఆరాధించజేసి భాగవతం తానే పురాణ శ్రవణం చేయించాడు. సుద్యుమ్నుడు భక్తిగా విన్నాడు. వినిపించిన వశిష్ఠుడిని అర్చించాడు. దానికి వెంటనే పురుషత్వం పొందాడు. రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. తరువాత ప్రజారంజకంగా పరిపాలన సాగించాడు. భూరి దక్షిణలతో దేవీ యజ్ఞాలు అనేకం నిర్వహించాడు. పుత్రుల్ని పొందాడు. వారికి రాజ్యం అప్పగించి తాను తపస్సులు చేసుకుని దేవీ సాలోక్యం చెందాడు. అగస్త్య దేవీ భాగవత మహిమ అంతటిది. చదివిన వారికి, విన్నవారికి సకల వాంఛప్రద ఇహపర సుఖాలకు సాధకము అని చెప్పి కుమారస్వామి ఇతిహాసాన్ని ముగించాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, దేవి భాగవతంలోని పురాణ కథను గురించి. ఓం శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.